ఐ 1111 మీకు విష్ మీకు కూడా 1111 ఎక్కువ కనిపిస్తున్నాయా? అయితే పడ్డారు, మీరు కూడా రెడ్ కార్ ఎఫెక్ట్ లో పడ్డారు. హలో మై స్లే స్క్వాడ్, వెల్కమ్ టు సైడ్ ఎఫెక్ట్ సిరీస్ పార్ట్ 2. చాలా మంది రిపీటెడ్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తుంటే యూనివర్స్ వాళ్ళకి గుడ్ లక్ సైన్స్ ఇస్తుందని నమ్ముతూ ఉంటారు కదా. కానీ దీని వెనుక ఉన్నది మాత్రం రెడ్ కార్ ఎఫెక్ట్, ఏకే బ్యాడర్ మ్యాన్ ఆఫ్ ఎఫెక్ట్. దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే 1994 లో ఒక వ్యక్తి తన న్యూస్ పేపర్ లో ఒక జర్మన్ టెర్రరిస్ట్ గ్యాంగ్ గురించి అప్పుడే తెలుసుకున్నాడు. ఆ బ్యాడర్ మ్యాన్ ఆఫ్ గ్యాంగ్ గురించి తెలుసుకున్న దగ్గర నుంచి తనకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ గ్యాంగ్ రిలేటెడ్ న్యూసే ఎక్కువ కనిపిస్తూ ఉండేది. ఈ విషయం గురించి తను చేసిన కమెంట్స్ ఆ న్యూస్ పేపర్ ఎడిటర్ వరకు రీచ్ అయింది. అండ్ ఆ ఎడిటరే ఈ ఎఫెక్ట్ కి బ్యాడర్ మ్యాన్ ఆఫ్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. సైంటిస్ట్ కూడా దీని గురించి స్టడీ చేసి ఏం చెప్పారంటే, మనం ఏదైనా విషయం గురించి తెలుసుకున్న తర్వాత మనకు అదే పదే పదే కనిపిస్తుంది, వినిపిస్తుంది అంటే దానికి రీజన్ మన బ్రెయిన్ లో ఉండే సెలెక్టివ్ అటెన్షన్ అండ్ కన్ఫర్మేషన్ బయాస్. సింపుల్ గా చెప్పాలంటే, ఒక సిచ్యువేషన్ లో మన బ్రెయిన్ ఏదైనా విషయాన్ని నోటీస్ చేసిన తర్వాత కూడా చాలా సార్లు అదే విషయాన్ని మళ్ళీ వెతుక్కుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెడ్ కార్ కొనుక్కోవాలనుకున్నారు. అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళిన ప్రతి రెడ్ కార్ మీ దృష్టిలో పడుతుంది. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి దీన్ని రెడ్ కార్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. మేబీ లవ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రెడ్ కార్ ఎఫెక్టే అనుకుంటా. ఎక్కడ చూసినా వాళ్ళ పార్ట్నరే కనిపిస్తూ ఉంటారు. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే ఇప్పుడే కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.